హలో అండి, వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా రెసిపీ వచ్చేసి పన్నీర్ మటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా బటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ బటర్ అనేది వేడయ్యాక పన్నీర్ యాడ్ చేస్తున్నాను. నేను మిల్కీ మిస్ట్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఇదంతా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత దాకా మనం పన్నీర్ని వేయించుకోవాలి. పన్నీర్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. వీటిని నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. అంటే వాటర్లో వేస్తున్నాను. ఎందుకంటే సాఫ్ట్గా ఉండడానికి. మనం కర్రీ చేసేంత వరకు అవి గట్టిగా అవ్వకూడకుండా సాఫ్ట్గా ఉండడానికి వాటర్లో వేస్తున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా కాజు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక బిగ్ సైజ్ ఆనియన్ కూడా వేసి అలా కలుపుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు 2 టమాటాస్ యాడ్ చేస్తున్నాను. ఇలా టమాటాస్ వేసాక బాగా కొద్దిగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్లా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఆ ఆయిల్ బటర్ అంతా వేడయ్యాక అప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కారం ఇవన్నీ వేసాక ఒకసారి పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాం. నేను కారం 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసామో ఆ పేస్ట్ అందులో యాడ్ చేస్తున్నాను. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా అంతా వేసాక ఒకసారి బాగా కలుపుకుందాం. నేను చూపిస్తున్న విధంగా అలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇలా మనం మిక్స్ చేయడం ద్వారా ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఆయిల్ పైకి వచ్చేదాకా మనం అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను మలాయి వేస్తున్నాను. అంటే పాల మీగడ ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్ గ్రేవీ అయ్యింది. ఇందులో నేను ఫ్రెష్గా పచ్చి బఠానీ వేస్తున్నాను. మీకు కావాలంటే ఫ్రోజన్ బఠానీ అయినా వేసుకోవచ్చు. ఇలా అంతా వేసాక కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు నేను పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుందాం. ఇలా అంతా దగ్గరగా క్రీమీగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, అలాగే వేయించి పెట్టుకున్న కసూరి మేతి క్రష్ చేసి వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. అంతేనండి, టేస్టీ పన్నీర్ మటర్ మసాలా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.